కూటమి నేతలు నుంచి మీకు బీజేపీ అవ్వచ్చు లేకపోతే జనసేన అవ్వచ్చు వీళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఉంటుందా? 3 పార్టీలు కలిసికట్టుగా వెళ్తున్నాం. ఈ నియోజకవర్గ రోల్ మోడల్ రాష్ట్రానికి ఎండోమెంట్స్ కమిటీలు అన్ని కూడా కూటమి పార్టీలుగా వేసుకున్నాం. ప్రమాణ స్వీకారాలు అయిపోయింది. హాస్పిటల్ కమిటీ, అర్బన్ హెల్త్ సెంటర్స్, స్టేట్ లో కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అన్ని కూడా కూటమికి న్యాయం జరిగే విధంగా నేనే శాసనసభ్యుడిగా, ఆఖరికి జనసేనలోని ఏ డైరెక్టర్లు ఇవ్వాలో కూడా నేనే ప్రతిపాదనలు పంపించాను. స్టేట్ లో ఎక్కడ ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితి. అలాగే నా దగ్గర నాయకులు లేకని కాదు, నా దగ్గర నాయకులు ఉన్నారు, దానికన్నా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ జనసేన పార్టీ వారు కూడా గౌరవం కోరుకుంటారు, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా చేసి కూటమి ధర్మాన్ని పాటించాలి, కూటమి ఐక్యత స్ఫూర్తి ప్రజల్లోకి వెళ్ళాలని నేను చేస్తా ఉన్నాను. టోటల్ ఎక్స్టెంట్ 6 acres. ఎంప్లాయ్మెంట్ ఎంత మందికి వస్తుంది ఈ స్పోర్ట్స్ ద్వారా? ఇది మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కదా. ఇది కేవలం ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా మీట్స్ కి రావచ్చు. ఆంధ్రాలోని డిఫరెంట్ మీట్స్ కి ఇది ఒక వేదిక అవ్వచ్చు. నేషనల్ లెవెల్ మీట్స్ కూడా ఇది ఒక వేదిక అవ్వచ్చు. నోవటెల్ అన్న సంస్థ వచ్చి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక విలువ తెలుసు కాబట్టి 100 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నగరం డెవలప్ అవ్వాలంటే మౌలిక వసతులు కల్పించడం ఎంత ముఖ్యమో ఇలాంటి వాటిని డెవలప్ చేసి తీసుకురాగలగడం కూడా అంతే ముఖ్యం. రాజమండ్రి నుంచి రాబోయే రోజుల్లో దేశ స్థాయి అథ్లెట్స్ ను చూడగలుగుతాం. లాంచ్ చేస్తున్న రోజున ఎంపీ గారు నేను ఉన్నాం. కామన్వెల్త్ లో బ్రాంజ్ సాధించింది ఓ పాప. 69 kgs సెక్టర్ లో అమ్మాయి 90 kgs ఎత్తేసింది. రాజమండ్రి అమ్మాయి ఒలింపిక్ లో మెడల్ 100% కొడుతుంది. అమ్మాయి పర్సనల్ గా మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ లాంటిది అవకాశం ఇస్తే రేపు ఫ్యూచర్ లో ఇంకా అలాంటి పిల్లల్ని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది ఇప్పుడు దాకా కల్పించకపోవడం అనేది దురదృష్టం. ఇప్పుడు సరైన పరిపాలన వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కావాల్సిన అన్ని చేస్తున్నాం. ఈ వైసీపీ హయాంలో వేసిన శిలాఫలకం మరి ఎక్కడ? అదే రోజా ఆంటీ వేసిన శిలాపథకం కనబడట్లేదు. మొన్నటి నుంచి మా నాయకులను ఎత్తకమంటున్నాం, ఎత్తుకెళ్ళిపోయారండి, వాళ్ళే అమ్మేసి ఉంటారండి వైసీపీ వాళ్ళని చెప్తున్నారు మా నాయకులు. మొన్నటి దాకా ఇది డంపింగ్ యార్డ్. అదేంటి? అంతే, వాళ్ళ ఉద్దేశంలోని డెవలప్మెంట్ అంటే డంపింగ్ యార్డ్ల కింద తయారు చేయడం. ఇదంతా డంపింగ్ యార్డ్. మరలా మేము ఆ టెండర్ అయిన తర్వాత ఈ ఏరియా అంతా క్లీన్ చేసి ఇప్పుడు ఒక యాక్టివిటీ చూస్తున్నారు కదా ఎంత స్పీడప్ జరుగుతూ ఉందో వర్క్ అంతా. ఇది హైవేకి యాక్సెసిబుల్, హైవేకి జస్ట్ ఒక 400 meters 52 crores తోటి ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విత్ నోవటెల్ వస్తుంది అని అంటే ఎలాగవుతుంది ఇక్కడ రేపు? ఒక కమర్షియల్ వైజ్ కానీ టాక్సేషన్ పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాజమహేంద్రవరానికి ఇది ఒక అసెట్ కింద, ఒక మాన్యుమెంట్ కింద తయారవుతుంది రేపు భవిష్యత్తులో. అది చేయగలిగాం, అది చిత్తశుద్ధి.